నమస్తే, వీతునుడి స్వాతం లక్ష్యం సమాజయుతం. సో మనం చూస్తుంటాం పూర్వకాలం నుంచి కూడా టెంపుల్స్లో అన్నదాన కార్యక్రమం చేయటము, మరి మిగతా వాళ్ళకు కూడా అందరికి ఎక్కడైతే అపన్నాస్త్రం ఉందో, ఎక్కడైతే ఆకలి కోసం అనాథలు మరి ప్రేరేపిస్తే వాళ్ళందరి కోసం అన్నదాన కార్యక్రమాలు చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం మరి మనం కూడా గత 6 సంవత్సరాల నుంచి మరి మంత్లీ సెకండ్ సాటర్డే రోజు మరి అన్నదాన కార్యక్రమం ఏదైతే మనం బంజారాహిల్స్లో ఉన్నటువంటి బసవతారక హాస్పిటల్ ఆపోజిట్ నుంచి కూడా నీరజ ఇందూరెడ్డి గారు మరి తమ యొక్క కొలీగ్స్ తోటి అందరితోటి కూడా హెల్పింగ్ హ్యాండ్స్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నారు. సో వారు ప్రస్తుతం మనతోటున్నారు. వారికి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది, ఎంతమందికి ఈ కార్యక్రమం చేస్తున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అనే అంశం పైన వారితో మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. ఫుడ్ మొత్తం మీరే ఇంటికాడ ప్రిపేర్ చేస్తారు? ఇంటి దగ్గరే ప్రిపేర్ చేస్తాం. ఎన్ని వందల మందికి ప్లాన్ చేస్తారు? 500 మెంబర్స్ అండి. ఐటమ్స్ ఏమేమి ఉంటాయి? ఇట్స్ కంప్లీట్లీ ఫుల్ మీల్ అండి, ఎక్సెప్ట్ అంటే మ్యారేజ్ ఫుడ్ లాగే మొత్తం అన్ని ఐటమ్స్ అనమాట. ఈ ప్లేస్ ఎందుకు ఎంచుకున్నారు? యాక్చువల్గా ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వెళ్తూ ఉన్నప్పుడు ఇక్కడ చాలామంది షెల్టర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇట్స్ మెయిన్ పర్పస్ ఏంటంటే క్యాన్సర్ పేషెంట్ అటెండర్స్ కోసం అన్నట్లు మేము స్టార్ట్ చేశాను. ఆ రోజు అనుకున్నాను. సో నేను స్టార్ట్ అయ్యాను, బట్ మా గ్రూప్ అంతా చాలా సపోర్టివ్గా మేము ఎవ్రీ మంత్ లాస్ట్ సాటర్డే 500 పీపుల్కి సపోర్ట్ చేస్తున్నాం. మీ కొలీగ్స్ అన్నమాట? కొలీగ్స్ అంటే కొంతమంది మా కమ్యూనిటీ, నేను ఎక్కడైతే ఉన్నానో అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమనిపించింది? ఫస్ట్ ఎంతమంది స్టార్ట్ చేశారు? మీ ఫ్యామిలీలో కావచ్చు, మీ వాళ్ళు ఎలాంటి సపోర్ట్ చేశారు? ఇట్స్ నాట్ అంటే ఇది మా ఫాదర్ చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఆయన పెట్టేది, బట్ నేను సమ్హౌ ఐ ఫెల్ట్ లైక్ నేను ఏదైనా చేయొచ్చేమో అనుకున్నాను అపార్ట్ ఫ్రమ్ వాట్ ఐఎమ్ డూయింగ్ కరెంట్లీ. సో నేను నా ఫ్రెండ్తో చెప్పాను, జస్ట్ క్యాజువల్ టాక్తో చెప్పినప్పుడు తను స్టార్ట్ చెయ్యి అని చెప్పింది. సో నేను ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు ఒక 40 మెంబర్స్తో స్టార్ట్ చేశాను. బట్ స్లోగా అందరికీ తెలిసి వాళ్ళు అందరూ కూడా హోమ్ ఫుడ్ తయారు చేసి తీసుకొచ్చి ఇస్తున్నాను. క్యారేజ్ చేసి తీసుకొని వచ్చేస్తారు ఇక్కడికి? ఎస్ అండి, క్యారేజ్ తీసుకొని వచ్చేస్తారు. అందరు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చేస్తారు. ఏం పెడతారు చెప్పాలి? ఐటమ్స్ స్వీట్ పెడతాం, హాట్, రైస్, దాల్, ఒక కర్రీ ఉంటుంది, పెరుగన్నం, పచ్చడి, బనానా, వాటర్ అండ్ దెన్ బటర్ మిల్క్, ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్. సమయం పడుతుంది మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? విల్ స్టార్ట్ అరౌండ్ షార్ప్ 11 o'clock స్టార్ట్ చేస్తామండి. ఇట్ విల్ టేక్ 2 to 2.5 hours పడుతుంది మొత్తం అంతా. అంటే ఎలా అనిపిస్తుంది? ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అండి, దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్ టు డూ సమ్ సోషల్ వర్క్ అని అనిపిస్తుంది. సో వీ హ్యావ్ టు డూ మోర్. ప్లాన్ ఇంకా పెంచుకునే ప్లాన్ ఏమైనా ఉందా? యా డెఫినెట్గా అండి. మేము అనుకోలేదు, ఫస్ట్ ఇనీషియల్గా 40 మెంబర్స్కే అనుకున్నాము. దెన్ వీ స్టార్టెడ్ టు 150, 200 అట్లా అన్నట్టు. నా లాస్ట్ మంత్ ఓన్లీ వీ రీచ్డ్ 500 అనమాట. ఇంకా కీప్ ఆన్ విల్ ప్రొసీడ్ ఫర్దర్ అండి. అండ్ కోవిడ్ టైమ్స్లో కూడా మేము ఎక్కడ డిస్కంటిన్యూ చేయలేదు, వీ వర్ కంటిన్యూయింగ్ దాట్. మంత్లీ వన్స్ అంటారు కదా, మరి ఇంకా ఏమైనా ఎక్స్ట్రా డేస్?
ఎక్స్ట్రా డేస్ అడుగుతున్నారు కానీ చేస్తానో లేదో అని అనిపిస్తుందండి. ఇట్స్ నాట్ సో ఈజీ అని అనుకోవడం అన్నట్లు. బయట కుక్ చేసి మేము తీసుకురావట్లేదు. ప్రతి ఒక్కరు చాలా ఎఫర్ట్ పెడతారు కుక్ చేయడానికి. మనం ఇంట్లో ఎట్లా చేస్తామో సేమ్ అట్లనే అనమాట. పేషెంట్స్ ఆర్ ఫీలింగ్ వెరీ గ్రేట్ అండ్ దోస్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ అస్ అనమాట, ఈ ఒక్కరోజు ఈ ఫుడ్ తినడానికి అన్నట్లు. సో వీఆర్ ఫీలింగ్ సో హ్యాపీ అబౌట్ దట్ అండి. మరి ఎక్కువ ఫండ్స్ ఏమైనా ఫండ్స్ రేజ్ చేసి ఎక్కువ రోజులు పెట్టే ప్లాన్లు ఏమైనా ఉన్నాయి? We are not actually raising the funds, Andy, and people who are interested and they wanted to do the social service, they are coming front and then they are doing it. And థ్యాంక్ యూ. sure, thank you.